హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఏ ఫ్రైడే ఏ కొత్త స్టార్ పుట్టుకొస్తాడో తెలియని ఈ ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సక్సెస్ ని స్టార్డమ్ గా మార్చుకోవడం ఇంకో లెవెల్ టాస్క్. బికాస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇచ్చినా సరే స్టార్ పవర్ అనే గేమ్ లో రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. అందుకే మన దగ్గర స్టార్స్ గా లాంగ్ కెరియర్ ఉన్న హీరోస్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనేంత మందే ఉంటారు. ఎర్లీ 2000s లో ఒక బ్యాచ్ ఆఫ్ యంగ్ హీరోస్ వచ్చారు. ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్, వరుణ్ సందేశ్, ఆ తర్వాత రాజ్ తరుణ్, నవదీప్, ఆది సాయి కుమార్, అందరికీ ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఉంది, ఒక మంచి బజ్ ఉంది. బట్ టుడే చాలా మంది ఇండస్ట్రీలో విజిబుల్ గా ఉన్నారా అంటే లేరు. వై డిడ్ దే ఫేడ్ అవే? బికాస్ ఈ ఇండస్ట్రీలో లాంగివిటీ ఉండాలి అంటే టైప్ క్యాస్టెడ్ అవ్వకూడదు. సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ కాకుండా అప్పుడప్పుడు చిన్న రిస్క్ చేయాలి. కొత్త ట్రెండ్స్ కి అడాప్ట్ అవుతూ మూవీస్ చేయాలి. సో దాట్ ఆడియన్స్ కి కూడా ఆ హీరోస్ బోర్ కొట్టరు. అలాంటి వాళ్ళే స్టార్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారిని తీసుకుంటే ఇనిషియల్ గా చాలా సాఫ్ట్ రోల్స్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రామ్ కామ్స్ చేస్తూనే మాస్ ఎంటర్టైనర్స్ చేస్తూ మధ్యలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్, ఫ్యామిలీ మూవీస్ ఇలా అన్ని ట్రై చేస్తూ ఆ తర్వాత పుష్ప 2 ఇలా గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళ్లారు ఆయన. ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ అయ్యారు. సేమ్ విత్ నాని గారు. ఎప్పుడు ఒకే మూసలో ఉండిపోయి నాని ఇదే చేయగలడు అనే పేరు ఎప్పుడు తను మోయలేదు. ప్రతిసారి కొంచెం వెరైటీ ఆఫ్ మూవీస్ చేస్తూ శ్యామ్ సింగ్ రాయ్ లాంటి కొంచెం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఆ తర్వాత దసరా, ఇప్పుడు హిట్ 3, నెక్స్ట్ పారడైజ్ ఇలా తన గ్రాఫ్ ని పెంచుకుంటున్నారు ఆయన. ఇంకా బాగా చెప్పాలంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లో సగం మందికి పైగా నాని కాంటెంపరీ హీరోసే. వాళ్ళలో ఆ పొటెన్షియల్ అనేది ఉంది అండ్ మనందరం కూడా వాళ్ళు స్టార్స్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. అలా స్టార్స్ అవుతారు అనుకుని తర్వాత ఒక సక్సెస్ కోసం కష్టపడుతున్న హీరోస్ గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకోబోయే లిస్ట్ లో ఉదయ్ కిరణ్స్ ఫిల్మ్ కెరీర్ వాస్ ద మోస్ట్ ట్రాజిక్ అండ్ ఈ టాపిక్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. లాంచ్ అవ్వడంతోనే వరుసగా 3 లవ్ స్టోరీస్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టేసి హ్యాట్రిక్ హీరో ఆఫ్ టాలీవుడ్ అని పేరు తెచ్చుకున్నారు. ఈ 3 ఫిల్మ్స్ తో యూత్ లో తనకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. 2000s బిగినింగ్ లో రైజ్ అవుతున్న స్టార్ హీరో అనుకున్నారు అందరూ. బట్ చెప్పా కదా, ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వాలంటే డిఫరెంట్ మూవీస్ చేయాలి అని చెప్పి. అలానే ఉదయ్ గారు కూడా శ్రీరామ్ అనే మూవీతో కొంచెం యాక్షన్ సైడ్ ట్రై చేశారు. బట్ ఆ మూవీకి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయేసరికి మళ్ళీ లవ్ స్టోరీస్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. మధ్యలో కొన్ని ట్రై చేసినా ఉదయ్ గారికి ఉన్న ఆ సాఫ్ట్ అండ్ క్లీన్ ఇమేజ్ వల్లనో ఏమో దానికి కాంట్రాస్ట్ గా చేసిన మూవీస్ ఆడియన్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన లాస్ట్ మూవీ జై శ్రీరామ్ లో కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. బట్ అది కూడా వర్క్ అవ్వలేదు. సో తనకున్న సాఫ్ట్ ఇమేజ్ నుండి బయటకు రావడానికి ఆయన చేసిన ఆ ఫిలిమ్స్ వర్క్ అవ్వకపోవడం ఆయన కెరియర్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హీ వాంట్స్ టు బి ఏ ఫ్యామిలీ హీరో అని. అండ్ మనందరి ఫేవరెట్ అతడు సినిమాని ముందు ఉదయ్ కిరణ్ గారితోనే తీద్దాం అనుకున్నారంట. బట్ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. ఆల్సో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో చేసిన మూవీ లాస్ట్ వరకు షూట్ అయ్యి ఆగిపోయింది. మేబీ ఈ మూవీస్ ఉదయ్ గారు హీరోగా బయటకు వచ్చుంటే ఆయన కెరియర్ వేరేలా ఉండేదేమో. బట్ ఇప్పటికీ కూడా మనందరికి తెలుగు సినిమా లవ్ బాయ్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఉదయ్ కిరణ్ గారిది. సేమ్ ఇలాంటి కేసే తరుణ్ గారిది. డెబ్యూ చేసిన నువ్వే కావాలి మూవీతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేసి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. జస్ట్ యూత్ఫుల్ రోల్సే కాకుండా ఆయనకి మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. సో యూత్ అండ్ ఫ్యామిలీస్ లో మంచి క్రేజ్ ఉండేది. బట్ లవ్ స్టోరీస్ హిట్ అవ్వడం వల్ల సేమ్ జానరా మూవీసే చేస్తూ వచ్చారు. దానివల్ల ఇమేజ్ స్టాగ్నెంట్ అయిపోయింది. అండ్ నాకు తెలిసి ఈ లవ్ స్టోరీస్ అండ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ అన్ని ఎర్లీ 2000s వరకే ట్రెండ్. ఆఫ్టర్ 2005 ఆడియన్స్ కూడా మెల్లగా కమర్షియల్ ఫిలిమ్స్, మాస్ ఎంటర్టైనర్స్ వీటి వైపు వెళ్తున్న టైంలో తరుణ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా మాస్ ఆడియన్స్ లో మార్కెట్ పెంచుకోలేకపోయారు. అండ్ అదే టైం కి చరణ్, బన్నీ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా మాస్ ఇమేజ్ వచ్చే మూవీస్ తో ఆడియన్స్ అటెన్షన్ గెయిన్ చేసేసరికి అలా తరుణ్ గారి కెరియర్ స్లో అయిపోయింది. అందుకే మనం లవర్ బాయ్ మూవీ హీరోస్ అంటే ఇప్పటికీ తరుణ్ అండ్ ఉదయ్ కిరణ్ అని చెప్పుకునే దగ్గరే ఉండిపోయాం. ఎందుకంటే ఆ ఇమేజ్ తో కెరియర్ ఎక్కువ కాలం కంటిన్యూ చేయడం కష్టం అనేది ఆ తర్వాత వచ్చిన ప్రతి హీరోకి అర్థమైపోయింది. అండ్ ఆ కాలేజ్ లవ్ స్టోరీస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అండ్ వీళ్ళిద్దరిలానే ఎర్లీ సక్సెస్ తో మంచి క్రేజ్ సంపాదించి ఆ తర్వాత డౌన్ అయిన ఇంకో హీరో రాజ్ తరుణ్ కూడా హ్యాట్రిక్ హీరోనే. ఫస్ట్ ఫిలిం తోనే నాగార్జున గారు ప్రొడ్యూసర్ గా సినిమా, సెకండ్ ఫిలిం లో రావు రమేష్ గారు లాంటి పెద్ద యాక్టర్ ని డామినేట్ చేసే క్యారెక్టర్, థర్డ్ సినిమాకి సుకుమార్ బ్యాకింగ్. ఫస్ట్ 3 ఫిలిమ్స్ తో గ్రాండ్ వెల్కమే దొరికింది. ఈ మూవీస్ తర్వాత పెద్ద హీరో అయిపోతాడు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఒక టిపికల్ కమర్షియల్ హీరోలా కాకుండా సింపుల్ గా ఉంటూ మనలో నుండి వచ్చిన హీరోలా అనిపిస్తాడు రాజ్ తరుణ్. ఈ 3 మూవీస్ తో తనకి ఎలాంటి ఇమేజ్ వచ్చిందో తెలియదు కానీ కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది.
ఉంటుంది. సో ఆ లైన్ లోనే మంచు విష్ణుతో ఈడో రకం ఆడో రకం అనే మూవీ చేసి హిట్ కొట్టారు. బట్ ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వలేకపోయింది. ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతున్న పీరియడ్ లో ఆడియన్స్ ఇంటెన్స్ ఫిలిమ్స్, వెరైటీ ఆఫ్ జానర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో రాజ్ తరుణ్ చేసే ఎంటర్టైనర్స్ అండ్ రామ్ కమ్స్ పెద్దగా వర్క్ అవ్వలేదు. ఇంకో హీరో వరుణ్ సందేశ్ ది కూడా సేమ్ స్టోరీనే. ఫస్ట్ 2 ఫిలిమ్స్ సక్సెస్ తర్వాత అందరూ హీ కుడ్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అని ఫిక్స్ అయిపోయారు. బట్ అగైన్ రిపీటేటివ్ రోల్స్ అండ్ వీక్ స్క్రిప్ట్ చాయిసెస్ వల్ల మెల్లిగా మార్కెట్ అనేది తగ్గుతూ వచ్చింది. యాక్చువల్లీ సుకుమార్ గారి 100% లవ్ మూవీ ఫస్ట్ వరుణ్ సందేశ్ తోనే తీయాలి. మరి ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ వరుణ్ కి మిస్ అయిపోయింది. మేబీ ఆ మూవీ పడుంటే తన కెరియర్ కి బాగా హెల్ప్ అయ్యేదేమో. ఆల్సో రామ్ కామ్స్ ట్రెండ్ తగ్గుతున్న ఆ టైంలో మోస్ట్లీ తన రామ్ కామ్స్ అండ్ సాఫ్ట్ రోల్స్ లో యాక్ట్ చేయడం వల్ల కెరియర్ డౌన్ అయింది. ఇప్పుడు చేస్తున్న నింద అండ్ విరాజీ లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడే ట్రై చేస్తుంటే మేబీ వర్క్ అయ్యేవేమో. బట్ ఎవ్రీ ఫ్రైడే కెరియర్లు మారిపోయే ఈ ఇండస్ట్రీలో వరుణ్ కి కంటిన్యూస్ ఫ్లాప్స్ తో ఎంతో ఫాస్ట్ గా వచ్చిన స్టార్డమ్ అంతే ఫాస్ట్ గా డిసపియర్ అయిపోయింది. వీళ్ళేది ఒక లెక్క అయితే ఇంకొంతమంది యాక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ హూ కేమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ బట్ స్టిల్ కాంట్ గెట్ ద స్టార్డమ్. వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ అఖిల్ అక్కినేని. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు నుండే చాలా క్రేజ్ సంపాదించుకున్నారు ఆయన. ఫ్యాన్స్ కూడా అఖిల్ సినిమాలోకి వస్తే అక్కినేని ఫ్యామిలీకి ఒక మంచి మాస్ హీరో దొరికేసినట్టే అనేంత ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నారు. మన మూవీలో ఆ గెస్ట్ అపీరెన్స్ చూశాక ఇక ఇండస్ట్రీలో హీరోగా లాంచ్ అవ్వడమే లేటు, స్టార్ హీరో అయిపోయినట్టే అని ఇండస్ట్రీతో పాటు పబ్లిక్ మొత్తం మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ మధ్యలో ఫస్ట్ ఫిల్మ్ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా రిలీజ్ అయింది. ఫస్ట్ డే మోర్ దెన్ 7.5 crores షేర్ తో అప్పటి స్టార్ హీరోస్ రేంజ్ లో కలెక్షన్స్ పెట్టారు ఆయన. ఇప్పటికీ మూవీ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా కూడా యంగ్ హీరోస్ టాప్ డే 1 షేర్స్ లో ఇంకా అఖిల్ సినిమా ఉందంటే అర్థం చేసుకోండి. అఖిల్ అక్కినేని లాంచింగ్ ఫిలిం ని మన తెలుగు ఆడియన్స్ ఎంతలా సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ సినిమా మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అఖిల్ డాన్స్ మూవ్స్ కి మంచి పేరు వచ్చినా రెస్ట్ ఆఫ్ ద మూవీ ఏ మాత్రం సాటిస్ఫై చేయలేకపోయింది. ఏ హీరోకైనా ఆ లాంచింగ్ ఫిలిం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ యాక్షన్ హీరో కమర్షియల్ స్టార్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్ లో అఖిల్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయిపోయింది. అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక మంచి మాస్ హీరో వస్తున్నాడు, టాప్ స్టార్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ మిగిలింది. ఆ తర్వాత హెల్లో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి డీసెంట్ మూవీస్ వచ్చినా కూడా ఆ లవర్ బాయ్ ఇమేజ్ అండ్ ఈ రామ్ కమ్స్ వద్దు అనుకున్నారేమో గానీ మోస్ట్ ఎలిజిబుల్ లాంటి డీసెంట్ సక్సెస్ రాగానే మళ్ళీ ఏజెంట్ తో హెవీ యాక్షన్ ఫిల్మ్స్ చూస్ చేసుకున్నారు ఆయన. అదేమో అఖిల్ మూవీ కన్నా దారుణంగా ఫ్లాప్ అయిపోయింది. ఫస్ట్ ఫిలిం తోనే స్టార్ అయిపోతాడు అనుకున్న అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఒక ఇమేజ్ ఆర్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆడియన్స్ ఆ క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. ఏదో ఒక పాయింట్ లో ఆ హీరో క్యారెక్టర్ లో తమని తాము ఊహించుకోవాలి. అలాంటి క్యారెక్టర్సే ఒక యాక్టర్ ని స్టార్ చేస్తాయి. బట్ అన్ఫార్చునేట్లీ అఖిల్ కి అలాంటి క్యారెక్టర్స్ పడట్లేదు. ఇప్పుడు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు లెనిన్ అనే ఒక ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ హీరో మంచు మనోజ్. ఈయన కేస్ కొంచెం డిఫరెంట్ లేండి, ఎందుకంటే ఈయనకి సాఫ్ట్ బాయ్ ఇమేజ్ కన్నా మంచి ఎంటర్టైనర్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ అనే ఇమేజ్ ఎక్కువ ఉంది బయట. ఎస్పెషల్లీ యూత్ లో మంచి ఒపీనియన్ ఉంది. ఆల్సో ఎప్పుడు ఒకే కంఫర్ట్ జోన్ లో ఉండకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ట్రై చేస్తూ ఉంటారు. నాకు ఇంకా గుర్తు పోటుగాడు సాంగ్స్ కి అప్పటి యూత్ ఎంత వైబ్ అయ్యారు. ఎక్కడ విన్నా ఆ సాంగ్స్. అండ్ మెయిన్ లీడ్ గా మంచు మనోజ్ లాస్ట్ సక్సెస్ ఫిల్మ్ కూడా అయితే. ఆ తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కరెంట్ తీగ అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడం, ఆ నెక్స్ట్ తీసిన మూవీస్ లో యూత్ వైబ్ అయ్యే ఎలిమెంట్స్ ఆర్ సాంగ్స్ పెద్దగా లేకపోవడంతో ఆయనకి ఆడియన్స్ కి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. ఆల్సో ఫిలిమ్స్ నుండి ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నారు ఆయన. 2017 తర్వాత ఎప్పటి వరకు మనోజ్ గారి నుండి సోలో హీరోగా ఒక సినిమా కూడా రాలేదు. అండ్ ఈ 8 years లో చాలా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ట్ అయింది, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద స్టోరీలు, దానితో పాటు విశ్వక్, విజయ్, శేష్, సిద్ధు, నవీన్ ఇలా న్యూ జనరేషన్ యాక్టర్స్ వచ్చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఈ గ్యాప్ లో పబ్లిక్ లో మంచు మనోజ్ గారు డిస్కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్స్ గా చేస్తున్న భైరవం అనే మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ తేజ సజ్జా మూవీలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అండ్ దెన్ కమ్స్ ఆది సాయి కుమార్. ప్రేమ కవాలి మూవీతో అప్పటి టీనేజర్స్ యూత్ మొత్తంలో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. సెకండ్ ఫిలిం లవ్లీ కూడా డీసెంట్ గా ఆడాడు. బాగా యాక్ట్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. అండ్ తన మూవీలో సాంగ్స్ ఎప్పుడు యూత్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. సో ఇలా కెరియర్ ఒక మంచి పాత్రలో వెళ్తుంది అనుకునే టైంలో ఈయన చేసిన మూవీస్ ఏవి మంచి సక్సెస్ అవ్వక అండ్ మంచి స్క్రిప్ట్స్ పడక ఆ స్టార్డమ్ అందుకోకుండానే వెనకబడిపోయారు. మూవీస్ అయితే గ్యాప్ తీసుకోకుండా చేస్తూనే ఉన్నారు. బట్ ఎందుకో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. మూవింగ్ ఆన్ టు
నెక్స్ట్ వన్ గోపీచంద్ గారు. ఈ లిస్ట్ అందరిలో సరైన సినిమాలు సరైన డైరెక్టర్స్ పడట్లేదు కానీ మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ఇతను అని ఆడియన్స్ ఎక్కువగా ఫీల్ అయ్యే హీరో గోపీచంద్ గారు. పర్ఫార్మెన్స్, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, యాక్షన్ ఇలా ఏది చేసినా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలరు ఆయన. ఇప్పటికీ చాలా మందికి ప్రభాస్ కి ఇదేటుగా నిలబడి యాక్ట్ చేసే యాక్టర్ గోపీచంద్ గారు అని ఫీల్ అవుతారు. ఆ లెవెల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది ఆయనకి. గోలీమార్ సినిమా వరకు ఆయనకి టాప్ యాక్షన్ హీరో ఇమేజ్ అనేది ఉండేది. బట్ ప్రాబ్లం ఏంటంటే సక్సెస్ అనేది చాలా రేర్ గా వస్తుంది ఆయనకి. 2014 లౌక్యం తర్వాత ఆయన ఒక్క సక్సెస్ఫుల్ సినిమా కూడా దింపలేదు. ఆయన నుండి ఒక సక్సెస్ఫుల్ సినిమా వచ్చి మోర్ దాన్ 11 years అవుతుంది. గౌతమ్ నంద అనే సినిమా ఒకటి ఆడియన్స్ కి ఫేవరెట్ ఫిలిం అయినా కూడా థియేటర్స్ లో మాత్రం సక్సెస్ అవ్వలేదు. ఆయన కూడా సక్సెస్ కోసం చాలా 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 ట్రై చేస్తున్నారు. తనకున్న యాక్షన్ ఇమేజ్ కి తగ్గట్టు అలాంటి సినిమాలు, కామెడీ ఎంటర్టైనర్లు ఇలా ఏది ట్రై చేసినా సరే సక్సెస్ఫుల్ మూవీ మాత్రం దింపలేకపోయారు. ఆడియన్స్ ఎక్సైట్ అయ్యే ప్రాజెక్ట్ గోపీచంద్ గారు చేసి చాలా కాలం అయిపోయింది. హోప్ హీ విల్ బౌన్స్ బ్యాక్ సూన్. నెక్స్ట్ సిద్ధార్థ్. వీళ్ళందరితో ఒక కథ అయితే ఈయనది కొంచెం డిఫరెంట్ కథ. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బాయ్స్ ఇలాంటి మూవీస్ తో అప్పటి యంగ్ హీరోస్ కి కూడా రానంత సక్సెస్ అండ్ క్రేజ్ వచ్చేసింది తనకి. ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ హీరోస్ అందరిలో కన్నా యూత్ లో ఎస్పెషల్లీ అమ్మాయిల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ సిద్ధార్థ్. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయి స్టార్డమ్ చూస్తున్నారు అనే టైంలో 2009 లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ ఈ మూవీస్ తర్వాత తన కెరీర్ గ్రాఫ్ డిప్ అయిపోయింది. ఏ మూవీ కూడా వర్క్ అవ్వలేదు. మధ్యలో ఓసారి తెలుగు సినిమాల గురించి, తెలుగులో జాన్రా బేస్డ్ మూవీస్ అంతగా చూడరు, పెద్ద హీరోల సినిమాలు అండ్ లవ్ స్టోరీస్ మాత్రమే చూస్తారు అనే కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ అప్పట్లో కొంచెం సెన్సేషన్ అయ్యాయి. దీని తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి చాలా ఏళ్లే పట్టింది. లాస్ట్ గా మహాసముద్ర మూవీలో శర్వానంద్ తో కలిసి యాక్ట్ చేశారు. తమిళ సినిమా నుండి వచ్చారు అనే మాటే గాని తెలుగులో చాలా మంచి మూవీస్ చేసి ఆడియన్స్ కి ఫేవరెట్ హీరో అయిపోయారు. ఇప్పటికీ ఆయన్ని సంతోష్ అండ్ సిద్ధుగా గుర్తుంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ నవదీప్. ఉదయ్ కిరణ్ అండ్ నితిన్ తర్వాత తేజ గారి సినిమాలతో లాంచ్ అయిన ఇంకొక హీరో నవదీప్. ఫస్ట్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా డీసెంట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మొదటి సినిమా అండ్ గౌతమ్ ఎస్ఎస్సి లాంటి మంచి సినిమాలు కూడా చేశారు కానీ అది కంటిన్యూ అవ్వలేదు. కృష్ణవంశీ గారి చందమామ మూవీ సక్సెస్ అయినా ఆ తర్వాత ఎందుకు ఆయన సోలో హీరోగా మూవీస్ తగ్గించేశారు. ముగ్గురు, ఆర్య 2, ఓం శాంతి, ఓ మై ఫ్రెండ్, బాద్షా ఇలా సడన్ గా వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో దిగిపోయారు. అలా హీరోగా తన జర్నీకి బ్రేక్ పడిపోయింది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తర్వాత మళ్ళీ హీరోగా ట్రాక్ ఎక్కుతారేమో అనుకున్నా. ధ్రువ, అలా వైకుంఠపురంలో, మోసగాళ్ళు, ఈగల్ ఇలాంటి మూవీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అంటే ఒక మూమెంట్ అంతే, కానీ స్టార్డమ్ అంటే అదొక జర్నీ. ఒక మంచి సినిమాతో వస్తే ఏ యాక్టర్ కైనా వామ్ వెల్కమ్ దొరుకుతుంది. బట్ ఆ లాంగ్ కెరియర్ మెయింటైన్ అయ్యేలాగా ఒక డైరెక్షన్ వెతుక్కోవాల్సింది వాళ్ళే. చాలా మంది అక్కడే దారి తప్పి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఒక రైట్ స్క్రిప్ట్ చాలు మళ్ళీ ఆడియన్స్ వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడానికి రెడీగా ఉంటారు. బట్ వీళ్ళల్లో ఎంతమంది ఆ రైట్ స్క్రిప్ట్ తో ఆడియన్స్ ని మళ్ళీ సాటిస్ఫై చేస్తారో చూడాలి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.